అక్కినేని నాగచైతన్య ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 15 ఏళ్లు పూర్తవుతుంది. నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతు ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ హిట్ ఒక్కటి కూడా సొంతం చేసుకోలేకపోయాడు. అయినప్పటికీ వరుస సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తూ సందడి చేస్తున్నాడు. ఇక గతేడాది కస్టడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా కూడా ఈ హీరోకి అంతగా కలిసి రాలేదు. ఇక ఇప్పుడు చందు మొండేటి దర్శకత్వంలో తాండేల్ చిత్రం చేస్తున్న చైతన్య త్వరలోనే కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్కినేని హీరో తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. చెన్నైలో పుట్టి పెరిగిన ఆయన డిగ్రీ చదివే సమయానికి హైదరాబాద్కి వచ్చేశారు. ఇక డిగ్రీ చదువుతున్న సమయంలో సమ్మర్ వెకేషన్కి ముంబై వెళ్ళి ఎంజాయ్ చేసేవాడట. అలాగే చిన్నప్పుడు తన తల్లితో ట్రైన్లో ముంబైకి వెళ్ళి మరోసారి తల్లితో పాటు హైదరాబాద్కు ట్రైన్లో జర్నీ చేశారట. ఈ 2 ప్రయాణాలు నాకు ఎప్పటికీ స్పెషల్గానే ఉంటాయని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ప్రపంచంలో ఎన్ని ప్రాంతాలు తిరిగినా, ఎన్ని మిస్ అయినా చివరికి నా రిటైర్మెంట్ టైంకి గోవాలోనే సెట్ అవుతా అంటూ చెప్పుకొచ్చాడు. 45 సంవత్సరాలు వచ్చాక పూర్తిగా గోవాలోనే సెట్ అవుతాడట. ఏడాదికి ఒక సినిమా తీసుకుంటూ అక్కడే పూర్తిగా ఉండిపోవాలి అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు నాగ చైతన్య.